నీకు ఇప్పుడు కొత్త పింఛన్లు వస్తాను నేను ఆటో పంపిస్తా ఊరికి వీధి వీధికి ఆటో పంపిస్తా అప్పుడు రండి ఇప్పుడు రాలే పింఛన్లు పెట్టుకోండి అని రాలేదు వస్తానే కొత్తవి వస్తానే ఈ నెలలో వస్తాయన్నారు వస్తానే మీకు అందరికి రాపిస్తామా మీకు అందరికి రాపించి ఇప్పిస్తా నేను పెట్టుకోండి ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అమృతానగర్ ఇది అమృతానగర్ పెద్ద అమృతానగర్ దాదాపు 4000 నుంచి 5000 కుటుంబాలు ఉన్నటువంటి నగరం ఇది గతంలో అమృతానగర్ ఈ ఫేజ్ 2లో ఒక మెయిన్ రోడ్ వేశారు మెయిన్ రోడ్డుకు అడ్డంగా మోరీలు వేసి అప్పుడు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వేశారు ఏ వెహికల్ రావాలన్నా పిల్లల స్కూల్ బస్సులు రావాలన్నా వ్యాన్లు రావాలన్నా ఏదైనా మంచినీళ్ళు వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఆటోలు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉన్నది అట్లాంటి సమయంలో గతంలో ఒక 4-5 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని సంప్రదించడం జరిగింది మేము కూడా ఈ కాలనీకి అనేకమైనటువంటి పనులు చేస్తూనే వస్తున్నాము ఇది చాలా అవసరమైనటువంటి విషయం డ్రైనేజీ నిలబడి వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఇళ్లలో వాళ్ళు మా ఇంటి కాడికి వస్తానని వాళ్ళు అట్లా చూడడము పోలీస్ స్టేషన్లకు ఎక్కడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది అలాగే దోమలు విపరీతమైనటువంటి దోమలు ఉన్నాయి దానికన్నిటికూ ఆలోచన చేసి మెయిన్ దారిలో డ్రైనేజ్ వేస్తే ఇక్కడ ఉన్నటువంటి అడ్డ రోడ్లలో మోరీలు వేశారు అప్పుడు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అవన్నీ తీసేసి స్లాబ్ వేసి బాగా చేయాలనే తలంపుతోనే ఈరోజు మేము నిన్నటిండి ఈ పనులు మొదలు పెట్టాము త్వరలోనే త్వరితగతినే ఇక్కడ ఏదున్నా కూడా లేట్ అయితే అయినా ప్రజలు ఇబ్బందికరంగా ఉంటుంది స్కూల్ వ్యాన్లు అందుకు రావాలనే ఉద్దేశంతోనే డే నైట్ పనులు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక వారం లోపలనే అయిపోయేస్తామని చెప్పి వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాటిస్తున్నాను ఎందుకంటే ఈ అమృతానగర్ మాకెంతో అభిమానంగా మమ్మల్ని ఆదరించి అభిమానించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ దానికి ప్రతిఫలంగానే పోయినసారి పంచాయతీ ఎలక్షన్లో కూడా మంచి ఓట్లు వేసి నన్ను మెజార్టీగా గెలిపించినటువంటి ఈ కాలనీకి మా మీద ఆదరాభిమానాలు చూపిస్తున్నారు మేము కూడా వాళ్ళకి ఏ పని ఉన్నా కూడా మాకు చేతనైనంత వరకు చేస్తూనే చేస్తాము కూడా ఎందుకంటే అది నా ధర్మం ఒక సర్పంచ్గా నేను చేయాల్సిన పనులు ఉన్నాయి కనుక చేస్తానున్నాం గతంలో కొద్ది రోజులు ఆటంకాలు ఉన్నాయి పంచాయతీలో ఆ ఆటంకాలు ఇప్పుడు తొలగిపోయినాయి గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు నందాల వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా ఉంటే ఏమైనటువంటి అభివృద్ధి పనులు చేయిస్తూ మాతో ఎక్కడ ఏం అవసరమైనటువంటి పనులు అడిగి తెలుసుకుంటున్నాడు మాకు ఈ పనులు కావాలన్నా కూడా ఎందుకు ముందు చూడకుండా చెప్పిన వెంటనే ఆయన ఇష్టపూర్వకంగా చేయండి బాగా చేయండి అని చెప్పడం కూడా ఆయనకు ఈ కాలనీ వాసుల తరఫున మా పంచాయతీ ఒక సర్పంచ్గా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాలువలు కూడా బాగా నీట్ గా తీస్తున్నారు బాగానే ఉంది లైట్లు బాగానే వెలుగుతున్నాయి చెప్పిన పని చేస్తూనే ఉన్నారు